మై డియర్ ఫ్రెండ్స్, లుకింగ్ టు ద ప్రజెంట్ అంటే వర్తమానంలో చూడటం అనేది ఒక అద్భుతమైన బ్రహ్మానందాన్ని ఇస్తుంది, ఒక అద్భుతమైన శాంతిని ఇస్తుంది. అది అవగాహనతో వస్తుంది. ఈ యొక్క శాంతి, ఈ ప్రశాంతత అనేది ఏంటంటే శబ్దానికి ఆపోజిట్ కాదు. సైలెన్స్ అంటే అక్కడ శబ్దమే లేదు, అంతేగాని అంతా నిశ్శబ్దమే. ఆపోజిట్ వర్డ్ అయితే కాదు. ఇక్కడ మిర్దాద్ బుక్ గురించి చెప్తూ, దాని యొక్క అనుభవం గురించి చెప్తూ చెప్పిన మాటలు తర్వాత కొనసాగింపు ఒక స్టోరీ చెప్పుకుందాం అనుకున్నాం. ఓల్డ్ చైనీస్ స్టోరీ. ఆ స్టోరీకి ఎందుకు గుర్తుకు వచ్చింది ఆయనకి, ఎందుకు ఆ స్టోరీ చెప్తున్నారనే దాన్ని చెప్తున్నారు. మ్యూజిక్ వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజిక్ అన్నమాట, సంగీతం. ఏ సంగీత పరికరాలు లేకుండానే సంగీతం. అలాగే పాట, పాట సాంగ్ వితౌట్ ఎనీ వర్డ్స్ అంటే ఏ మాటలు లేని పాట. అదేంటండి? అదే అక్కడ ఉన్న విషయం. అంటే అంత మౌన స్థితి. ఆ మౌన స్థితిలోనే అనేక అంతరంగ విషయాలను మనం అవగాహన చేసుకోగలుగుతాం. అంతరంగ శాంతి. అయితే అప్పటి వరకు ఈ అనుభవం ఎలా వస్తుందంటే, నేను ఇప్పటివరకు తలకిందులుగా నుంచున్నాను, నా జీవితాన్ని తలకిందులుగా నుంచున్నాను. తల భూమి మీద, కాళ్ళు పైకి. నేను జీవించాను ఇప్పటి వరకు. అంటే తల మీద ఆధారపడి జీవించాను, అన్ని ఆలోచనల మీద ఆధారపడి జీవించాను. ఇలా మీనింగ్ తీసుకోవచ్చు. ఈ క్షణంలోనే నా హృదయపు ద్వారాలు తెలుసుకున్నాయి, నా హృదయపు ద్వారాలు తెలుసుకున్నాయి అనంటే, ఇది ఉపోద్ఘాతమైతే ఓల్డ్ చైనీస్ స్టోరీ ఏంటి అనేది ఒక ప్రోవెర్బ్, అంటే ఒక సామెత. సంగీతజ్ఞులు పర్ఫెక్ట్ అయిపోతే ఆయన ఇన్స్ట్రుమెంట్స్తో పని లేదు అని, ఇంకే సంగీత పరికరాలు అవసరం లేదు అని, అవి అతనికి ఉపయోగం లేదు అని, అవి ఆ పరికరాలు అతనికి అవరోధాలుగా మారుతాయి అని. అయితే ఇక్కడ నాయిస్ అనేది ఎలా వస్తుంది? కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మూవ్మెంట్ అన్నమాట. మ్యూజిక్ అంటే ఆ సంగీతమే ప్రవహిస్తూ ఉంది. ఏ పరికరాలు లేకుండా, సంగీత పరికరాలు లేకుండా, ఏ ఉపకరణాలు లేకుండా. అలాంటప్పుడు ఇదంతా మనకెందుకు అవరోధము, మోతబరువు అని పక్కన పడేస్తాడని అర్థం. అయితే అదే పాయింట్ ఒక విలుకాడు గొప్ప పర్ఫెక్ట్ మాస్టర్ అయితే అతనికి ఆ విల్లు అవేమీ అవసరం లేదు, ఆ బౌ అవసరం లేదు, యారోస్ బాణాలు అవసరం లేదు, ఆ విల్లు బాణాలు అవసరం లేదు. వాటన్నిటి పక్కన పెట్టేస్తాడు, మర్చిపోతాడు కూడా. ఇది ఆ ప్రోవెర్బ్ నుంచి వచ్చింది. అది వింతైన ప్రోవెర్బ్. సహజంగా మనం ఏం ఆలోచిస్తాము? పర్ఫెక్ట్ మ్యూజిషియన్ అయితే, వెన్ యూ బికమ్ పర్ఫెక్ట్, అప్పుడేమవుతుంది? మన ఇన్స్ట్రుమెంట్స్ని ఇంకా పర్ఫెక్ట్గా, మనతో పాటు అవి కూడా పర్ఫెక్షన్, ఇంత శ్రావ్యంగా వస్తుందా ఈ ఇన్స్ట్రుమెంట్ నుంచి సంగీతము అనిపించేలాగా ఉంటుంది. అప్పుడు ఆ వర్క్ ఎలా ఉంటుంది? పర్ఫెక్ట్గా వర్క్గా ఉంటుందని మనం అనుకుంటాం. అయితే ఈ ప్రోవెర్బ్
నుంచి ఈ స్టోరీ ఆ ప్రోవర్బ్ నుంచే వచ్చింది, ఆ సామెత నుంచే వచ్చింది. ఒక మనిషి గొప్ప విలుకాడయ్యాడు. ఎంతో విశ్వాసం, ఆత్మవిశ్వాసంతో ఒక మహారాజు దగ్గరకి వచ్చాడు. అతను ఏ టార్గెట్ అయినా చెప్పండి, ఇంకా అసలు ఆ టార్గెట్ మిస్ అవ్వడు అనమాట. ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని కింద పడేస్తాడు. అంత గొప్ప టార్గెట్ అతనికి. సరే, మహాచక్రవర్తి దగ్గరికి వచ్చాడు, చెప్పాడు, ఏమండి, నేను మీ రాజ్యంలోనే గొప్ప విలుకాడిని అని డిక్లేర్ చేయాలి అని అంటే, లేదు, మీరు అలా నన్ను గొప్ప విలుకాడిగా ప్రకటించకపోతే నేను పోటీకి సిద్ధము, ఎవరైనా సరే కాంపిటీషన్ ఉంటే నాతో పోటీ చేయమని అన్నాడు. ఆ మహారాజుకి తెలుసు ఈ మనిషి. అతనేమి తను తాను పొగుడుకోవడం లేదు, బతిమాడటం లేదు, లేదు గొప్పలు చెప్పుకోవడం లేదు, ఫ్యాక్టే. అయితే ఆ మహారాజు దగ్గర వృద్ధుడైనటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. కొన్ని నిమిషాలు ఆగండి, మీరు ఏదైనా మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆగండి, మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను అని. ఆ వృద్ధ సేవకుడు ఆ మహారాజు దగ్గర నుంచి 4 తరాల నుంచి పని చేస్తున్నాడు. తాత ముత్తాత ముత్తాత తాత, ఇంకా అలా ఈయన తండ్రి గారికి చేశాడు, ఆ మహారాజు గారి తండ్రి గారికి చేశాడు, వారి తండ్రి గారికి చేశాడు, వారి తండ్రి గారికి చేశాడు, ఇప్పుడు 4వ జనరేషన్లో ఉన్నాడు. అంటే అన్ని జనరేషన్స్, అంతమంది మహారాజులు వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంకొక మహారాజు వచ్చినా దానికి కూడా అతనికి కూడా సేవ చేయడానికి రెడీ అయిపోయాడు. అంత వృద్ధుడు సేవకుడు, చాలా నమ్మకస్తుడు. ఆ వృద్ధుడంటే ఆయనకి, మహారాజు గారికి చాలా ఎనలేని గౌరవం. అప్పుడేమన్నాడు, ఓకే ఓకే చెప్పు, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు అన్నాడు. అప్పుడు ఆ వృద్ధ సేవకుడు ఏమన్నాడంటే, ఇతనికి విలువిద్యలో గొప్ప నైపుణ్యమేం లేదు, జంతువుల్ని, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని, నేల మీద పరిగెట్టే జంతువుల్ని చంపగలుగుతాడు, టార్గెట్ మిస్ అవ్వడు, అంతా ఓకే. కానీ అది విలువిద్యలో అతను మాస్టరీ సంపాదించలేదు. నాకు గొప్ప విలువిద్య తెలిసిన పర్ఫెక్ట్ ఆర్చర్ నాకు తెలుసు. ఆయన కొండల్లో జీవిస్తూ ఉన్నాడు, ఆయన చాలా పర్ఫెక్ట్. దాదాపు 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. బహుశా అతను విలువిద్యను కూడా మర్చిపోయి ఉండొచ్చు, కానీ పర్ఫెక్షన్ మర్చిపోలే. పర్ఫెక్షన్ అంటే ఆ గొప్ప నైపుణ్యం సంపాదించిన తర్వాత ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏం లేదు. ఎప్పుడైనా సరే, దేనికైనా సరే రెడీ అనమాట. అలాంటి విలువిద్య తెలిసినవాడు ఆ కొండల్లో ఉన్నాడు, ఆయన దగ్గర పంపిద్దామని. వచ్చిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు, అదేంటండి, అదేం విలువిద్య, అతను ఆ విలువిద్యను కూడా మర్చిపోయారని అంటున్నారు, 30 సంవత్సరాలు దాటిపోయింది అంటున్నారు. 30 సంవత్సరాలు అయింది ఆయన విల్లు పట్టుకొని, అసలు విల్లే పట్టుకోలేదంటున్నారు. నేను ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయకపోతే నెక్స్ట్ డే నేను పొరపాట్లు జరుగుతూ ఉండటం గమనించాను. 2 రోజులు గడిచితే ఇంకా చాలా పొరపాట్లు చేస్తాను, 3 రోజులు అయితే ఇంకా మిస్టేక్స్ కనపడతాయి. అలాంటిది 30 సంవత్సరాల నుంచి అతను
ప్రాక్టీసే లేకుండా పక్కన పెట్టేశాడు అంటున్నారు. అతను గొప్ప విలుకాడు ఎలా అవుతాడు? అప్పుడు ఆ వృద్ధసేవకుడు అన్నాడు, మీరు ఆ గ్రేట్ ఆర్చర్ అంటే ఆ గొప్ప విలుకాడు ఉన్నాడు ఆ కొండల మీద, అతని దగ్గర నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకురావాలి. ఆ అడవిలో ఉన్నాడు, ఫారెస్ట్లో ఉన్నాడు. ఆయన అప్రూవ్ చేస్తే ఈ మహా సామ్రాజ్యానికి మీరే గొప్ప విలుకాడు అని చెప్పి ప్రకటించడానికి మాకు అభ్యంతరం లేదు. నేనే చెప్తాను, వెళ్ళేసిరా. అప్పుడు ఈ మహారాజు గారు మిమ్మల్ని డిక్లేర్ చేస్తారు గొప్ప ఛాంపియన్ మాస్టర్ అని చెప్పి. మొత్తం గొప్ప ఛాంపియన్ మాస్టరు, గ్రాండ్ మాస్టరు ఈ ఈ యొక్క సామ్రాజ్యానికి అని. సరే, ఏం చేస్తాడు ఆ విలుకాడు? మరి గొప్ప పేరు ప్రఖ్యాతలు మరి అన్నీ కావాలి కదా. వెళ్ళాడు, ఆ కొండల్లోకి వెళ్ళాడు, పర్వతాల్లోకి వెళ్ళాడు. వెళ్ళగా 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 చాలా ఎత్తైన శిఖరం మీద ఒక చిన్న గుహ ఉంది. అక్కడ ఆ వృద్ధుడైన విలుకాడిని పట్టుకున్నాడు. ఇతనేమో ఈ విలుకాడేమి ఆ విల్లంబులు ధరించాడు, అంటే ఆయన భుజము తోల్చుకుంటారు కదా వెనక. ఈయన చేత్తో ఆ విల్లు పట్టుకున్నాడు, బాణాలేమో వెనకాలన్నాయి. ఆ వృద్ధుడు చూస్తున్నాడు ఆ విల్లుని ఆ బాణాలని. చాలా రోజులైందా వీటిని చూసి, ఎప్పుడో చూసినట్టు గుర్తుంది. ఏం చేస్తున్నావు వీటితో అన్నాడు. మీరేమో గొప్ప విలుకాడన్నారు, ఇవి విల్లులు బాణాలను సంగతి కూడా మర్చిపోయారా ఏమిటి? ఇవి కూడా తెలియదా అన్నాడు. ఆహా, విల్లు బాణాలా? అప్పుడు అవి వాటిని వాడానులే, నాకు అది అర్థం ఉంది, కానీ ఇప్పుడు వీటితో ఏం పని నీకు అన్నాడు. అప్పుడు అన్నాడు, నేను నా విలువిద్యను ప్రదర్శించడానికి మీ వద్దకు వచ్చాను అన్నాడు. అని దూరంగా ఎగురుతున్నటువంటి పక్షిని తన బాణంతో కొట్టాడు. అది నేల మీద కొరిగింది. ఓహో, ఇది విలువిద్యనా? గుర్తొచ్చింది. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసేవాడిని, అది విలువిద్య అనుకునేవాడిని. అది ఇప్పుడు నువ్వు గుర్తు చేసుకో, నా దగ్గరికి వచ్చి గుర్తు చేస్తున్నావా, నా వద్దకు వచ్చావా అన్నాడు. అతను ఆ వృద్ధుడైనటువంటి ఆ మాస్టరు 120 సంవత్సరాల వయసు ఉంది, అంతకంటే పైనే ఉంది, అంతకంటే తక్కువైతే కాదు. అతను ఏంటంటే ఒక గాజు బొమ్మలాగా ఉన్నాడు. అయితే అతను ఏమన్నాడు, సరే రారా నాయన, ఆ కొండ శిఖరం మీదకి వెళ్దాం రా అన్నాడు. అక్కడ ఆ కొండ శిఖరం ఎలా ఉందంటే ఎత్తైన కొండ, దాని మీద ఆ కొండ మీద నుంచుంటే కరెక్ట్గా అంచున అన్నమాట లోయ ఉంది. ఆ శిఖరం చేరితే ఆ కిందకి చూస్తే లోయ, ఇంకంతే. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఇంతే సంగతులు. బోన్స్ కూడా దొరకవు, ఎముకలు కూడా దొరకవు అన్నమాట, అంత ఎత్తైన శిఖరం. అయితే ఈ వృద్ధుడు ఏం చేశాడు, గబగబో వెళ్ళిపోతూ దాని మీద, ఆ శిఖరం మీద కాళ్ళ మీద నుంచున్నాడు. సగమే ఉన్నాయి, అంటే ఆ పాదాలు ఆ అంచులో సగమే వేలాడుతూ ఉన్నాయి అన్నమాట. కరెక్ట్గా అక్కడ ఉన్నాడు, హ్యాంగింగ్గా ఉన్నాడు, బ్యాలెన్స్లోగా ఉన్నాడు. అంటే ఆ తాడు మీద నుంచున్నట్టుగా ఆ యొక్క కొండ శిఖరం మీద ఎడ్జి మీద నుంచున్నాడు. కొంచెం అటు ఇటు అయినా లోయలో పడిపోతారు.
అవి ఆ పాదాలు అలా ఉన్నాయి. రామయ్య, నువ్వు గొప్ప విలుకాడు అంటున్నావు కదా, రా రా. గొప్ప విలుకాడైతే ఇక్కడ నువ్వు ఈ శిఖరం మీద ఈ అంచును నుంచునోవాలి. బ్యాలెన్స్డ్గా, బ్యాలెన్స్ తెలియాలి నీకు. ఆ బ్యాలెన్స్ తెలిస్తే ఈ శిఖరం మీద నుంచి అప్పుడు ఈ రహస్యం నీకు అర్థమవుతుంది. ఈ విలువిద్య యొక్క రహస్యం ఏంటంటే బ్యాలెన్స్. సమతులంగా ఉండాలి. ఇటు అటు 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 అనకూడదు, ఇటు అనకూడదు. నువ్వు ఉనికిపోయావా, లోపల ఇన్సైడ్ ఉనికిపోయావా, నీ లోపల ఉణుకు పుట్టిందా, అప్పుడు ఏమవుతుంది, నీ బాణం కూడా గమ్యాన్ని చేరదు, పర్ఫెక్ట్గా చేరదు. ఎందుకని? నువ్వు వణకకుండా తొణకకుండా నువ్వు పర్ఫెక్ట్గా నుంచుంటే నీ నీ చేతుల్లోంచి అది విడుదలవుతుంది, వేళల్లోంచి విడుదలవుతుంది ఆ బాణం. నువ్వే వణుకుతున్నావు అనుకో, ఉపయోగం ఉండదు. రా రా, ఓ యువకుడా, నువ్వు రా. చూడు, నేను వృద్ధుణ్ణి, దాదాపు నా వయసు 120 సంవత్సరాలు అయ్యి, 120 సంవత్సరాల వయసు. అయితే అతను 1-2 అడుగులు పైకి ఎక్కేసరికి పడిపోతున్నాడు. ఆ బండ మీద ఎక్కలేకపోతున్నాడు, ఆ కొండ మీద ఎక్కలేకపోతున్నాడు, ఆ శిఖరం అంచుకి వెళ్ళలేకపోతున్నాడు. నాకు ఇంతవరకు చావు భయం రాలేదు, ఇంత భయంగా ఉంది చావు అంటే, నేను ఈ పని చేయలేనన్నాడు. అయితే ఆ అంచు దగ్గర నుంచి ఈ యొక్క వృద్ధుడు కిందకి వచ్చి, నువ్వు చేయలేవా, అయితే ఈ విలువది సంగతి మర్చిపో. నువ్వు చేయగలిగినప్పుడు ఇక విల్లు బాణాలు పక్కా పాడేస్తావు, వీడితో పని ఉండదు. ఇప్పుడు చూడు, అక్కడ ఎన్ని పక్షులు ఎగురుతున్నాయి, 7 పక్షులు ఎగురుతున్నాయి దూరంగా. అని దూరంగా ఆకాశం వెంక చూపిస్తూ ఆ 7 పక్షుల వెంక తన చూపు చూశాడు, అలా పైన అంతే, జస్ట్ అలా చూశాడు అంతే. ఆ ఒక్కొక్క పక్షి నేలను తాకే వచ్చి చూపుతోనే, కంటి చూపుతోనే. అది ఆయన ఆ 120 సంవత్సరాల వృద్ధ వీడుకాడు యొక్క గొప్ప సంగతి. ఇంకా బాణాలతో పని, చూపుతోనే టార్గెట్ని కిందకి నేలకు తీసుకొచ్చాడు. అతను చెప్పాడు, నీ లోపల నువ్వు వణుకుతూ ఉంటే ఈ పని చేయలేవు. నీ లోపల ఏ వణుకు లేదు, నీ కళ్ళే చాలు, ఇంకా బాణాలు అవసరం లేదు. సో వెనక్కిళ్ళు, నువ్వు ఆ గొప్ప స్థితికి చేరుకున్నాక నా వద్దకు రా. ఇవన్నీ గమనిస్తూ ఉంటా. సమయం ఆసన్నమైనప్పుడు మొత్తం అన్నీ నాకు తెలుస్తాయి, నీ యొక్క పరిస్థితి ఏంటని. మొత్తం సిటీ అంతా నా గూఢచారులు ఉన్నారు, ఆ రాజధాని నగరంలో కూడా ఉన్నాడు. నా మనిషి నిన్ను ఇక్కడికి పంపించాడు. అతను చాలా ఓల్డ్ ముసలివాడు, నా శిష్యుడే. ఇలాంటి చాలామంది శిష్యులు ఉన్నారు ఆయనకు కూడా. ఎంత వాచ్ చేస్తూ ఉంటారు, ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు ఏంటని. ఒకవేళ నేను మరణిస్తే ఈ మహారాజు గారికి తెలిసిపోతుంది. ఇంకా వేరే వెలుకాడు ఎవరు లేరు ఇక్కడ, నువ్వే ఉన్నావు, నిన్ను డిక్లేర్ చేస్తారని. ఆయన ఒరే, నేను ఇంత గొప్ప ఆస్తితో వచ్చాను అని ఎంతో నిరాశకు లోనయ్యి, సరే నేను ప్రూవ్ చేసుకోవాలి, నేనింత గొప్ప ప్రావీణ్యం సంపాదించాలి నేను అనుకుంటూ బయలుదేరాడు, వెనక్కి వెళ్తాడు. అప్పటి వరకు నేనే ఛాంపియన్ మాస్టర్ అనుకున్నాను, కానీ ఇంత గొప్ప, అంటే బాణాలతో పని లేకుండానే నేను ఇలా చేయడం అనేది చాలా గొప్పగా ఉంది ఈ ప్రయోగము అని వెనక్కి వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు గడిచాయి.
ఆ వృద్ధుడు పోతా పోతా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అతను ఎల్లక మునుపు ఏం చెప్పాడు? ఒరే బాబు, ఇన్నర్ బ్యాలెన్స్, నీ లోపల బ్యాలెన్స్గా ఉండటం నేర్చుకో. ఇవన్నీ చాలా మెడిటేషన్కి చాలా ఇంపార్టెంట్. మనం ఇన్నర్గా బ్యాలెన్స్లో ఉన్నామా లేదా, అదే మెడిటేషన్, అదే ధ్యానం. ఈ ఇన్నర్ బ్యాలెన్స్ ఉంటే అంతా సాధ్యమే. దానికి కొంతమంది రకరకాల పేర్లు చెప్తుంటారు, వివిధ దేశాల్లో వివిధ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇన్నర్ బ్యాలెన్సింగ్ అంటే నువ్వు ఎంతో సమతుల్యతతో ఉన్నావు. నీ ఇన్నర్ మోస్ట్ కోర్ సెంటర్లో, నీ కేంద్రంలో సమతుల్యతతో ఉన్నావు. లెఫ్ట్ లేవు, రైట్ లేవు, పర్ఫెక్ట్గా ఉన్నావు. అక్కడ ఏ వణుకు లేదు, ఏ భయం లేదు, నిర్భయంగా ఉన్నావు. బీ ఫియర్లెస్నెస్, నిర్భయులుగా ఉండండి నేను అని చెప్తుంటారు కదా ఉపనిషత్తుల సర్వసారాంశం. స్వామి వివేకానంద, బీ ఫియర్లెస్నెస్ ఇస్ ద మెసేజ్. అలాగే ఇక్కడ అదే చెప్తున్నారు. ఆ వృద్ధు, ఆ వణుకు లేనప్పుడు, నీ లోపల ఏ వణుకు లేకుండా ఉంటుంది. ఎంత మౌన స్థితిలో ఉంటావు. ఇప్పుడు మన లోపల ఏదైనా భయం వేస్తే మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాము, లేకపోతే ఏదైనా ఆలోచన చేస్తూ ఉంటాము. మనకి ఇంకా ఒంటరిగా ఉండబుద్ధి కాదు. మనమే ఉంటాం, గుంపులు గుంపులు ఉంటాం. ఒకడమే ఉంటాం కానీ గుంపులు గుంపులు ఉంటాం. అంతే, అనేక గుంపులంతా లోపలికి వచ్చేస్తూ ఉంటారు. అందుకు నువ్వు ఒక స్టోరీ చెప్పారు కదా. సో యు ఆర్ ఇన్ సచ్ ఏ సైలెంట్, అన్మూవింగ్, అటు లేదు ఇటు లేదు. అసలు నువ్వు ఉన్నావా లేదా అన్నంత ఇన్నర్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోవాలి, అంతరంగ సమతుల్యతలోకి వెళ్ళిపోవాలి. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక వ్యక్తి ఆ విలుకాడిని చూడటానికి వచ్చాడు, ఏం చేస్తున్నాడు ఇతను అని. ఆ ఇంటికి వచ్చాడు. ఆ విలుకాడు వచ్చి, నేను ఈ మహా సామ్రాజ్యానికి నేనే గొప్ప విలుకాడిని, ఛాంపియన్ మాస్టర్ని, నన్ను డిక్లేర్ చేయండి అని అన్నాడు కదా. ఆయన ఇంటికి వచ్చాడు ఒక వ్యక్తి. ఒక గోడగా ఏలాడుతుంది పెద్ద విల్లు, గోడగా ఏలాడుతుంది. అయితే వచ్చినాడు, అడిగాడు ఏంటిదండి అని. ఎప్పుడో వాడుతుండేవాడిని, అదృష్టవశాత్తు నేను ఒక వృద్ధ మాస్టర్ని కలిశాను, ఇప్పుడు దాన్ని పూర్తిగా మర్చిపోయాను అన్నాడు. లేదండి, మీరు గొప్ప విలుకాడాన్ని విన్నానండి అన్నాడు. ఎన్ని మర్చిపోండి, నేను యవ్వనంలో ఉన్నప్పుడు అలా చేశాను అనే ఐడియాస్ ఉండేవి నాకు, అలా ఉండాలి ఇలా ఉండాలని. ఇప్పుడు నాకు ఆ పనికి మాలిన ఐడియాస్ ఏం లేవు. ఆ వృద్ధుడైనటువంటి ఆ గొప్ప మాస్టర్ యొక్క దయ వలన, ఆ మౌంటైన్లో, ఆ పర్వత శిఖరాలలో ఉన్న ఆయన దయ వలన నేను బతికిపోయాను. ఆ గోల లేకుండా నేను వాటిని దాటిపోయాను అన్నాడు. అదే రోజు ఏమైంది, అదే రోజు మహారాజు గారి పిలుపు వచ్చి, నువ్వేరా బాబు ఛాంపియన్ మాస్టర్వి ఈ సామ్రాజ్యానికి అన్నాడు. ఏం లేదే, అప్పుడేమన్నాడు ఈ విలుకాడు, నాకేం తెలియదండి ఆ విలు విద్య గురించి, మీరేం చేస్తున్నారు, నన్ను గొప్ప విలుకాడు అన్నారండి. అప్పుడు మహారాజు ఏంటి, మీరేం చేయలేదా, మీరేం చేశారా, నాకేం తెలియదయ్యా, నాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మా గురువుగారి దగ్గర నుంచి. యూ కుడ్ నాట్ బి ఏ ఛాంపియన్ మాస్టర్ అయినా అంటే నువ్వు కాలేకపోయినా, గొప్ప ఛాంపియన్ మాస్టర్ అయినా కాకపోయినా,
ఆయన వృద్ధుడైనటువంటి ఆ మాస్టరు తన బాడీ వేకేట్ చేసి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. నాకు మెసేజ్ వచ్చింది, నేను చనిపోయిన తర్వాత, నేను బ్రతికున్నంతకాలం నేనే ఛాంపియన్ని, నేను చనిపోయిన తర్వాత ఆ ఛాంపియన్షిప్ కోరుకుంటున్నాడు, చాలా బాధతో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, వాళ్ళకి ఇచ్చేయండి. నేను బతికున్నంతకాలం ఇంకోడు లేడు. నేను నేను ఈ నేను నా యొక్క గొప్ప విద్యను ప్రకటించడానికి, ప్రదర్శించడానికి నేను రాజధానికి అయితే రాను. కాకపోతే నేను నా విద్యను ప్రదర్శించి నేనే గొప్ప విలుకాడిని, నేను ఛాంపియన్ మాస్టర్ అని ప్రదర్శించడం అనేది చిన్నపిల్లల యొక్క కార్యక్రమం. అదంతా ఏం లేదు. ఇప్పుడు నా శిష్యులు ఉన్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అనేది అంతా తెలుసు. ప్రతి అంతా ఉన్నారు కాబట్టి వేరే వాడిని ఎవరిని కూడా నేను బతికున్నంతకాలం ఛాంపియన్ అవడానికి లేదు, వారు చూసుకుంటారు. అయితే కేవలం నేను మరణించిన తర్వాత మాత్రమే ఇంకొకడు ఛాంపియన్ ఆఫ్ ది మాస్టర్ కింగ్డమ్కి, ఆ మహా సామ్రాజ్యానికి ఛాంపియన్ మాస్టర్ అవుతాడు. అని అతన్ని ఆనందింపబడినాయండి. నేను మరణించడమే వాడి విలువ తెచ్చిపెట్టింది, ఇంకో ఎవడు లేడు ఇంక అక్కడ అని. ఆ వృద్ధుడు చనిపోయాడు. మెసేజ్ వచ్చింది రాజుగారికి, ఇతన్ని డిక్లేర్ చేయమని చెప్పి. అయితే నాకు క్యూరియాసిటీ ఉంది, బాబు. అప్పుడు మహారాజు అన్నాడు, ఛాంపియన్ డిక్లేర్ చేశారు, బాగానే ఉంది, నాకు క్యూరియాసిటీ ఉంది. మీ కళ్ళు బాణాలు లేకుండా పనిచేస్తాయా, బాణాల వలె పనిచేస్తాయా? బాణాలు ఎంత సుదూర దూరంలోనైనా ఆ టార్గెట్ గమనించి వదిలితే టార్గెట్ తగులుతుంది బాణానికి, అంటే ఆ టార్గెట్ రీచ్ అవుతుంది, బాణం వెళ్ళి ఆ టార్గెట్ని తాకుతుంది. ఇప్పుడు చూడండి అన్నాడు. 9 పక్షులు అలా వెళ్తూ ఉన్నాయి. ఆకాశంగా చూశాడు. 9 పక్షులు గుంపులు, ఆ గుంపు అలా వెళ్తున్న పక్షులంగా చూస్తే అవన్నీ నేల మీదకి వచ్చేవారే. కరెక్టేనయ్యా, ఆ వృద్ధుడు ఎప్పుడూ తప్పు కాదు, కరెక్ట్గానే ఉంటాడు. ఇది విలువ విద్య అంటే. అలాగే ఒక సంగీతజ్ఞుడు, ప్రోవెర్బ్ ఏంటి, సామెత ఏంటి, సంగీతజ్ఞుడు తన సంగీతంలో ప్రావీణ్యం సంపాదిస్తే ఆ ఇన్స్ట్రుమెంట్స్ పక్కన పెట్టేస్తాడు. అలా ఇన్స్ట్రుమెంట్స్ పక్కన పెట్టి కేవలం మౌనమే అతని సంగీతము, మౌన రాగం, మౌన సంగీతం. అది ఎక్కడున్న పాయింట్. ఇంతవరకు మౌన సంగీతం గురించి చెప్పుకున్నాం. రేపు బుక్ ఆఫ్ మిర్దాద్ గురించి, అది ఏ విధంగా గొప్ప యుగాల తరబడి ఎన్ని యుగాలైనా కూడా నిలబడగలిగేటువంటి ఆ పుస్తకం ఎలా ఉంటుంది అని గొప్ప ప్రాచుర్యంలోకి కొద్దిమందికి తెలిసినా కానీ ఉషా గారు ఆ బుక్ గురించి మళ్ళీ చెప్తున్నారు. అది ఎలా చదవాలి, వేరే పుస్తకంలా చదవకూడదట. ఓ భగవద్గీత పారాయణంలా చేయకూడదు, హోలీ బైబిల్ లాగా పారాయణం చేయకూడదు. అది ఒక గొప్ప సంగీతం, గొప్ప కవిత, గొప్ప కవిత్వము, గొప్ప పొయిట్రీ. ఆ కావ్యం అంతా, కావ్య కల్పన అంతా కూడా దాని సంగీతము, ఆ సంగీత జరి అన్ని పేజీల నిండా నింపబడింది. అది మెడిటేషన్, మాస్టర్ ఆఫ్ మెడిటేషన్ నుంచి
మాస్టర్ ఆఫ్ మెడిటేషన్. మాస్టర్ ఆఫ్ మెడిటేషన్ నుంచి వచ్చింది ఆ మెసేజీ. ఆ పదాలు సంకేత పదాలు. ఆ పదాల యొక్క మీనింగ్ని మీరు డిక్షనరీలో వెతకకండి. అదనమాట. నిఘంటువు, తెలుగులో నిఘంటువు అంటారు, ఇంగ్లీష్లో డిక్షనరీ అంటారు. ఆ నిఘంటువులో ఆ పదాల యొక్క అర్థాలు ఎతకకండి. మీనింగ్ ఉంటాయి వాడికి. అవి ఎప్పుడు అర్థవంతం అవుతాయి అంటే మన హృదయాన్ని తాకితే అవి అర్థవంతంగా మారతాయి. ఆ పదాలు బాణాలులాగా మన లోపలికి చొచ్చుకుపోయి మన హృదయాన్ని తాకితే అప్పుడు అవి అర్థవంతం అవుతాయి. అంచేత నాకేమనిపించిందంటే మిర్దాద్ బుక్ చదివినప్పుడు శ్వాస గమనం మారిపోతుంది, బ్రీతింగ్ మారిపోతుంది. ఇది చాలా జాగరూకులై, ఎంతో జాగరూకత ఉంటే మాత్రమే అవగాహన అవుతుంది. వెరీ కేర్ఫుల్. ఎందుకంటే బ్రీతింగ్ అనే దాని మీద మనం ఎంతో ఎరుకతో ఉంటే మన ఎమోషన్స్ వచ్చినప్పుడు బ్రీత్ ఎలా ఉంది అనేది గమనిస్తాం. కోపం వచ్చినప్పుడు ఎలా ఉంది చూడండి, వాచ్ చేసి చూడండి. అప్పుడు మన బ్రీత్ యొక్క గమనం మారిపోతుంది. ఒక లయలో ఉండదు. ఏదో ప్రమాద గంటికలు మోగుతున్నట్టుగా గందరగోళ స్థితిలో అంటే అపశృతిలాగా ఉంటుంది. ఆ లయ ఉండదు కోపం వచ్చినప్పుడు. అదే ప్రేమలో ఉంటే ఆ ప్రేయసి యొక్క చేతిని అలా ముట్టుకుంటే ప్రేమలో ఉండి బ్రీతింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఎంతో శాంతిగా ఉంటుంది, ఎంతో మౌనంగా ఉంటుంది. సంగీత పరికరంలాగా, సంగీతంలాగా శృతిలో లయలో ఉంటుంది ఆ శ్వాస. అంత అవేర్నెస్ ఉండాలండి మన యొక్క శ్వాస గమనింపులో. ఇదంతా ఏం లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సేయింగ్ ఈజ్ ఆన్ మెడిటేషన్. థ్యాంక్ యూ. ఎగ్జాంపుల్ కోసం అలా చెప్పారు. మరిన్ని విషయాలు ఆ బ్రీతింగ్ ఎంత హార్మోనియస్గా ఉంటుంది అనే విషయాలు ఆ యొక్క బ్రహ్మయోగంలోకి ఎలా ఏంటి అనే పాయింట్లు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. హ్యాపీ డే టు యూ ఆల్. కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు ఆల్, అండ్ kindly subscribe. If anybody new, please be subscribed. Thank you.